వెల్కమ్ టు సిజే టీవీ. వెంకన్న స్వామి నడిపిస్తే పోయి టాప్ లో కూర్చుంటా. కింగ్డమ్ ట్రైలర్ విడుదల వేడుకలో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపించబోతున్నాం అన్నారు సూర్యదేవర నాగవంశి. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఎంత గాఢమైన నటన ప్రదర్శించారో అది మళ్ళీ కింగ్డమ్ లో చూస్తారని చెప్పారు. ఆయన సితార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి నిర్మిస్తున్న చిత్రమే కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నాయకులు సత్యదేవ్ ముఖ్య భూమిక పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి తిరుపతిలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ఇదొక క్లాసిక్ మాస్ సినిమా, చూసిన ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. దర్శకుడు ఎంతో స్పష్టతతో ఎంతో ప్రశాంతంగా ఈ సినిమాని తీశారు. విజయ్ దేవరకొండ సినిమా కోసం పడే తపన ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ విజయ్ విషయంలో గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు ఏమేమి మిస్ అయ్యారో అవన్నీ ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదని గౌతమ్ నేను చాలా జాగ్రత్తలు తీసుకుని పనిచేశాం. చిత్ర పరిశ్రమలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మేము మరిన్ని నాణ్యమైన సినిమాలు తీయడానికి సాధ్యమవుతుంది అన్నారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. రాయలసీమ యాసలో ప్రసంగించడం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ గత ఏడాది నుంచి కింగ్డమ్ సినిమా విడుదల గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక్కటే అనిపించింది, మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించారో చాలా పెద్దోడినవుతాను, పోయి టాప్ లో కూర్చుంటా. ఎప్పట్లానే ప్రాణం పెట్టి గట్టిగా పనిచేశా. ఈసారి నా సినిమా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. తన సంగీతంతో అనిరుద్ధ్ పగలగొట్టాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశి, ఎడిటర్ నవీన్ నూలి, కథానాయిక భాగ్యశ్రీ అందరూ ప్రాణం పెట్టి పనిచేస్తూనే ఉన్నారు. ఇక మిగిలింది రెండే, ఆ వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులు. ఈ రెండు నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే అన్నారు. సో ఇది నిన్న విజయ్ దేవరకొండ మాట్లాడింది చాలా ఆసక్తికరంగా అయితే ఉంది. ముఖ్యంగా ఆ మనిషిలో ఒక ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు అని చెప్పేసి అందరూ అంటారు. అంటే జీవితంలో మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు అని చెప్పేసి అంటారు. నాకైతే విజయం చూస్తే అదే అనిపించింది. ఆయన గతంలో మనం ఇంటర్వ్యూ చూసాం. ముఖ్యంగా ఒక టీవీ ఛానల్లో యాంకర్తో ఏ విధంగా రూడ్గా మాట్లాడాడో కూడా మనకు తెలుసు. అంటే చాలా ఆయనకు ఒక యాటిట్యూడ్, అంటే యాటిట్యూడే ఆయనకి హీరోయిజం కూడా యాటిట్యూడ్ వల్లే వచ్చిందని చెప్పొచ్చు. సో ఆ యాటిట్యూడ్ని బయట కూడా ప్రదర్శించడంతో చాలా మంది హట్ అయ్యారు. 2-3 సినిమాలు హిట్ కాగానే ఎందుకు ఇంత పొగరికి అనేటువంటిది కూడా వచ్చింది. ఈ క్రమంలో నిన్న ఆయన మాట్లాడింది చూస్తే చాలా మార్పు అయితే విజయ్లో కనిపించింది. 2 అంశాలు. ఒకటి ఏంటంటే తిరుపతిలో ఉన్నప్పుడు చిత్తూరు యాస, తిరుపతి యాసతో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, పక్కా తెలంగాణ స్లాంగ్తో మాట్లాడే విజయ్ నిన్న చిత్తూరు స్లాంగ్తో మాట్లాడారు. అంటే మనం చూసాం పుష్ప సినిమాలో హీరో మాట్లాడే యాస ఏదవుతుందో ఆ యాసలో మాట్లాడారు. సో ఇంకో విషయం ఏంటంటే ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించాలి, ఆ దేవుడు దీవెనలు ఉండాలి, ఆ వెంకన్న స్వామి దీవెన ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో కూర్చుంటాను, స్టార్ని అయిపోతాను, ఇంకా మంచి స్థాయిలో ఉంటాను అనేది అటువంటి భావన వచ్చే విధంగా మాట్లాడారు. సో ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు అందరూ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని మనం నెత్తికెక్కించుకోకుండా యాటిట్యూడ్ ప్రదర్శించకుండా ఉంటే ఖచ్చితంగా జనాలు దాన్ని స్వీకరిస్తారు. మనం చూసాం పవన్ కళ్యాణ్ చూసినట్టయితే, పవన్ కళ్యాణ్లో చాలా కంటిన్యూ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయనకి. అథారిటీ దాగరేజీ కంటే ముందు, ముఖ్యంగా జల్సా కంటే ముందు అయితే 7-8 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినట్టున్నాయి. సో అయినా కూడా జనాలు ఆయన్ని ఆరాధించే వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఫ్లాప్ అయిన సినిమా కూడా ప్రొడ్యూసర్కి లాస్ వచ్చేది కాదు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, ఆయన సినిమా మనం చూడాలి అనేటువంటి అభిమానం అనేది పెంచుకున్నారు. ఆ విధంగా ఉంటే, యాటిట్యూడ్ అనేది ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా అందరూ హక్కుని చేర్చుకుంటారు. ఇటువంటి పరిస్థితి రాదు. ఇలా దేవుణ్ణి వేడుకోవడం, అభిమానుల్ని పదే వేడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు. ఏది ఏమైనా కూడా మంచి నటుడు, మంచి కటౌట్ ఉన్నటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ యొక్క సినిమా అయితే 100% ఖచ్చితంగా హిట్ విజయ్కి అవసరం. ఇది విజయ్ నా ప్రోమో చూస్తుంటే, వాటికి సంబంధించిన ట్రైలర్ చూసినైతే ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి ఎంత డీటెయిల్గా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చేస్తాడు. ఆ కథలో కూడా చాలా పట్టు ఉంటుంది. అలాంటి గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా మంచి నటి, మంచి అవకాశాలు ఇప్పుడు పెద్ద స్టార్స్తో కూడా చేస్తుంది. అదే క్రమంలో కింగ్డమ్ అనేది ఇప్పుడు వచ్చే ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టోటల్ టీమ్ ఆఫ్ కింగ్డమ్. ఇక శృతి ఏమంటుందో చూద్దాం.
కూలీ నాకు అరుదైన అవకాశం అంటుంది. దీంట్లో ముందుగా నేను ఇదే చేయాలి ఇంతే చేయాలని ఎప్పుడు గిరిగీసుకోలేదు. పని చేయడానికి నా ముందున్న అవకాశాలని వెతుకుతాను తప్ప పరిమితులపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు అంటోంది కథానాయిక శృతి హాసన్. కమల్ హాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె 15 ఏళ్లుగా విజయవంతమైన కెరీర్ను కొనసాగిస్తుంది. దక్షిణాదితో పాటు హిందీలో నటించిన ఆమె ఇటీవల రజనీకాంత్ చిత్రం కూలీలో నటించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శృతి హాసన్ విలేకరులతో ముచ్చటించారు. ఏముంది చూద్దాం. కూలీ ప్రయాణం గురించి ఏం చెబుతారు అని అడిగిన దానికి, నా కెరీర్ మొదలై చాలా ఏళ్ళైంది. ఎంతో మందితో కలిసి నటించా. వృత్తిపరంగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ కూలీ అనుభవం మాత్రం ప్రత్యేకమైనది. ఒక అరుదైన అవకాశం ఇది. ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం ఎంతో తృప్తినిచ్చింది. పోస్టర్ చూస్తుంటే సినిమాలో మీరు యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తోంది అన్న ప్రశ్నకి, దర్శకుడు సిగ్నేచర్ స్టైల్లోనే డిజైన్ చేసి వదిలిన పోస్టర్ అది. అందుకే అలా అనిపిస్తుందేమో, కానీ ఇందులో నాకు యాక్షన్ సన్నివేశాలు లేవు. బాధ్యత కలిగిన ఓ అమ్మాయిగా కనిపిస్తాను. పాత్ర పేరు ప్రీతి. ప్రతి అమ్మాయికి మహిళకి కనెక్ట్ అయ్యే పాత్ర. ఇందులో నటించడానికి కారణం అదే. ఇలాంటి ఓ అరుదైన అవకాశం మీ సొంతమైన క్షణాన్న గురించి చెబుతారా? నేను దర్శకుడు లోకేష్ కనకరాజు కలిసి ఇనిమేల్ అనే ఓ ఇండిపెండెంట్ వీడియో సాంగ్ చేశాం. ఆ పాటకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడే ఆశ్చర్యంగా ఈ పాత్ర గురించి చెప్పారు. లోకేష్ కనకరాజు సినిమా అంటే గన్స్, యాక్షన్, చీకటి కొనాలనే చూపిస్తాం, కానీ ఆయన నాకు బలమైన మహిళ పాత్ర గురించి చెప్పారు. అది నచ్చే ఈ సినిమా చేశా. ఇక ఇంకేముంది, ఇంకా క్వశ్చన్స్ చూద్దాం ముందు. ఇంకా అవన్నీ స్టేట్మెంట్సే. సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిస్తున్న నవతరం కథానాయకుల్లో మీరొకరు. ఈ ప్రయాణం గురించి మీ ఆలోచనని పంచుకుంటారా? నేను తొలి సినిమా చేస్తున్నప్పుడు మూడో సినిమా చేసే అవకాశం వస్తుందని కూడా నాకు ఉండేది కాదు. కానీ ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నానంటే అదొక దీవెన అనుకుంటాను. తొలి సినిమా విడుదలైన తర్వాత నేను ఇంకా బాగా నటించాలని అర్థమైంది. ఇప్పటికీ ప్రతి సినిమా విడుదల తర్వాత కూడా నాలో అదే అభిప్రాయమే. ఇన్ని సినిమాలు ఇన్నేళ్లు అని లెక్కేసుకోకుండా చేయాల్సిన పనిపై దృష్టి పెడుతుంటా. ఇప్పటి వరకు చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఏమైనా ఉన్నాయా? నాకు సంగీతం అంటే ఇష్టం. స్వతహా నేను ఒక గాయనిని, వాయిద్యకారిణిని. అలా ఓ మ్యూజిషియన్ పాత్రలో చేయాలని నా కోరిక. అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. కొత్త సినిమాల సంగతులు ఏమిటి అని అడిగి దానికి, గదేడాది మొత్తం కూలీతోనే బిజీగా ఉన్నా. కొత్తగా ఇప్పుడే కథలు వింటున్నా. కొత్త దర్శకులు, రచయితలతో పనిచేయాలనే ఆసక్తి ఉంది. తెలుగులోనూ కొన్ని కథలు విన్నా. త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయి. రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇలా చాలా మంది స్టార్స్ నటించారు కదా. సెట్ లో వాతావరణం ఎలా ఉండేది? సెట్ ఎప్పుడు రెట్టింపు సందడితో ఉండేది. మా నాన్న రజనీకాంత్ మంచి స్నేహితులు. వారిద్దరూ అనుబంధం గురించి, రజనీ తన వర్కింగ్ స్టైల్ గురించి ఇంకా చాలా విషయాలు పంచుకునేవారు. ఇక అమీర్ ఖాన్ నేను అంకుల్ అని పిలుస్తుంటా. నా జీవితంలో ఓ ముఖ్యమైన దశలో ఆయన కుటుంబం తోడుగా ఉంది. నాగార్జున పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యపోయేలా ఉంటుంది. సూపర్. ప్రీతి పాత్రలో నటిస్తున్నప్పుడు ఎదురైన సవాళ్ళేంటి? భావోద్వేగాలతో ముడిపడిన పాత్ర. చిత్రీకరణ ముందే దర్శకుడు నా పాత్ర గురించి ఎంతో స్పష్టతనిచ్చారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాను. అలాగని ఇదేమీ సులువైన పాత్ర కాదు. సత్యరాజ్కి కూతురుగా కనిపిస్తాను. ఇందులో నేను ఎవ్వరికి జోడీగా కనిపించాను. ఇక మన నిజమైన ప్రపంచం ఇదే అంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కొన్నాళ్ళు దూరం కావాలి. అది చాలా మేలు చేస్తుంది. మన వాస్తవ ప్రపంచం ఏమిటో అర్థమవుతుంది. అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మాధ్యమం సోషల్ మీడియా. అయితే ఆ ప్రపంచంలో వెళ్ళాక తెలియకుండానే గంటల పాటు అందులో గడిపేస్తుంటాం. నా సమయం ఏమవుతుందో, ఎక్కడికి పోతుందో కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. అందుకే ఇన్స్టాకి కొన్నాళ్ళు దూరంగా గడిపా. డిజిటల్ డిటాక్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సామాజిక మాధ్యమాల్లో మనం చూసే ప్రపంచమే నిజమైన ప్రపంచం కాదు. మన వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నాం అన్నదే మన ప్రపంచం. అది అందరూ అర్థం చేసుకోవాలి. నేను, నా కుటుంబం, నా స్నేహితులు ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాను. సో ఇది చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. శృతి మాట్లాడిన దాంట్లో చాలా వాల్యుబుల్. అంటే ఈ యొక్క డిజిటల్ దానికి డిటాచ్ అనేది చాలా అవసరం అనేది చెప్పారు. అంటే సోషల్ మీడియాకి బానిసైపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. తను ఇన్స్టాలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండేది, కానీ మధ్యలో కొంతకాలం ఆపేశారు. అందుకు కారణం చెబుతూ, అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది అర్థం కాకుండా దాంట్లోనే ఉండిపోతాం. గంటలు రోజులు గడిచిపోతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. కొంతకాలం ఉండాలి, బ్రేక్ ఇవ్వాలి. నేను, నా కుటుంబం, నా జీవితం మీద కూడా నేను టైం కేటాయించాలి. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం అయినా సరే ఆ యొక్క డిజిటల్ దానికి దూరంగా ఉండటం వల్ల వాస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతాయి. అదే జీవితం, అదే వాస్తవాన్ని అని చెప్పేసి భ్రమలో బతికేస్తూ ఉంటాం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా శృతి హాసన్ అయితే మాట్లాడారు. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినట్టుగా అనిపించింది నాకు కూడా. చాలా యువతకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాకి
మీరు వారానికి ఒక రోజు ఉంటారా, లేకపోతే నెలలో ఒక నెలలో 10 రోజులు ఉంటారా, అట్లా కాదు. మొత్తం ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా నెలలో ఒక 10 రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటే నష్టం ఏం లేదు. సో మునిగిపోయేది కూడా ఏం లేదు. మన ఫాలోవర్స్ వాళ్ళు అనేది తపన కాకుండా ఖచ్చితంగా, లేకపోతే కనీసం వారానికి ఒక రోజు కంప్లీట్గా సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు అనేది ఆరోగ్యానికి మంచిది, మైండ్కి మంచిది. లేకపోతే మానసిక రోగాలు అనేది ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియా వల్ల. గంటల చూడటం వల్ల ఏళ్ళు ఇట్లా అని ఏళ్ళు అరిగిపోతున్నాయి, ఫోన్లు అరిగిపోతున్నాయి. కానీ అదేవిధంగా మైండ్ కూడా దొబ్బుతుంది అనేది మనకి ఇప్పుడు వచ్చినటువంటి తాజాగా మనం చూడొచ్చు. హాస్పిటల్స్లో కూడా ఎంతో మంది మెంటల్ పేషెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఈ విధంగా దీనికి బానిసలు అవుతున్నారు అనేది మనకి గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. కాబట్టి శృతి హాసన్ లాంటి హీరోయినే చెప్పింది అంటే అర్థం చేసుకోండి. యూత్ ఉన్నది కూడా ఈ సోషల్ మీడియాకి ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేది ఇవ్వండి అనేది ఈ యొక్క శృతి హాసన్ చెప్పినటువంటి దాంట్లో అర్థంగా భావించాలి.